నరహంతక చంద్రబాబు నాయుడు ముసలోడైతున్నా కానీ ఆయనకి ఇంకా తెలంగాణ ప్రజల హక్కులను హరించే ఆలోచన దుర్మార్గమైన పని ఇంకా మానుకోలేదు. ఒక బక్కపల్సటని మా తెలంగాణ రిపోర్టర్ను ఇంతకుముందు మొన్న తీసుకుపోయి కర్నూలు తీసుకుపోయి గొడ్డును కొట్టినట్టు కొట్టి ఇటు ముగ్గురు అటు ముగ్గురు కూర్చొని కాలర్లు బట్టి ఇట్లా పైకని బేహోష్ అయినాక కూడా 3rd డిగ్రీ టార్చర్ చేసిందని చెప్పి తెలంగాణ ప్రజలకు మొత్తం చెప్పినాం. ఏది తనకై తన అడిగిపోతే దొంగ కేసు పెట్టి అక్కడ కూడా దొంగ కేసు పెట్టి ఇవాళ మళ్ళీ ఇంకొక దొంగ కేసు అదేదో రాజ్యాంగాన్ని తిట్టిందని అని దొంగ కేసు పెట్టి తీసుకొని పోయి విజయనగరం తీసుకొని పోయి మరి ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నారో ఏమనుకున్నారో మాకు ఎరకలే. కానీ ఈ లోపల మా వాళ్ళందరూ మా మీడియా సోపతోళ్ళందరికీ తెలియగానే ఇటు కురుకొచ్చి కూర్చున్నాక వాళ్ళు వచ్చినాక అందరు సెల్ ఫోన్లు గుంజుకున్నారు ఫస్ట్. మళ్ళీ మేము గడబడి చేసిన తర్వాత సెల్ ఫోన్లు ఇచ్చిండ్రు. ఎవరు అందరు లోపటేస్తాం రా నాయన అంటే అందరు లోపటేరి మా మీద కూడా కేసులు పెట్టి నడువు మేము కూడా వస్తామని చెప్పని అందరు సిద్ధమైన తర్వాత ఇక వాళ్ళు దిగొచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు దిగొచ్చి అలా పై ఆఫీసర్లతో మాట్లాడిరు. మరి ఇదంతా ఎటుపోతుంది ఏందనుకున్నారో ఏందో తెలియదు. మేము కూడా చెప్పినాం తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చి మా దగ్గరకు వచ్చి మా గుండె మీద కాళ్ళు పెట్టి మావుని మా వెంకన్నని ఇడికెళ్ళి తీసుకుపోతావు, ఎట్లా తీసుకుపోతావు చూద్దామని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా జనం కూడా మొత్తం ఆడలు మొగోళ్ళు తయారవుతుంటే దానికి తలొగ్గి దానికి ఇప్పుడు ఒక నోటీస్ ఇచ్చి పోతున్నారు. కానీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఏంటంటే చంద్రబాబు నాయుడు నేను ఎందుకు నరహంతకుడు అన్నా అంటే 17 ముక్కలు చేసి నరికిండు బెల్లి లలితను. గద్దరన్న మీద 6 తూటాలు గుచ్చిపిచ్చిండు. తెలంగాణలో పల్లెలా దమనకాండ చేసిండు ఇక్కడ మొత్తం చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ ఆయన మారతలేడు. తెలంగాణ మీద ఏం కషో తెలియదు కానీ మీకేమైనా రాజకీయపరమైనటువంటి పంచాయతీలు ఉంటే మీరు చూసుకోరు. కానీ ఒక పత్రికా రిపోర్టర్ల మీద వాళ్ళకు నిజంగా ఏమైనా మాట్లాడేది ఉంటే నిజంగా వాళ్ళు కానూన్ ప్రకారంగా దోషులు అయ్యేటటువంటి సెక్షన్లు ఏమైనా ఉంటే పెట్టండి. ఎవరు దీన్ని ఎవడు కాదంటలేడు. కానీ దొంగ కేసులు పెట్టి చేస్తా అంటే మాత్రం చంద్రబాబు నాయుడు నువ్వు నీ కొడుకు నీ ప్రభుత్వాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇంకా ఎవరైనా కావచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రజలు ఉట్టిగా చేతులు కట్టుకొని కూసోరు. మాకు తెలియకుండా తీసుకుపోయి ఏం చేద్దరు ఆడదానికి వచ్చినాక ఇంకెన్ని కేసులు పెడతావు. ఎందుకంటే 3rd డిగ్రీ టార్చర్ జరిగింది అన్న తర్వాత కూడా అది కూడా ఎట్లా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో పోయి ఎంకులాడితే దొరికినట్టు పట్టుకొని వచ్చారు. అప్పుడు ఏం చేద్దరో తెలియదు. ఇప్పుడు ఆడిపోయినాక ఇంకేమేమి కేసులు పెడతారో తెలియదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆయన దగ్గర శప్రాజ్గిరి చేసినటువంటి ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి అవుడు. ఇది ఒక తెలంగాణకు దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇక్కడ ఇంత బహిరంగంగా వచ్చి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నడిబొడ్డున రెండోసారి మళ్ళీ వచ్చి వాళ్ళు మంచిగా డ్రెస్సులలో వచ్చి కూర్చొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆయనకు చాలా వెన్నెతోటి పెట్టిన విద్య. ఆయనకు బాయ్ హాత్ కా కేల్ అంటారు కదా. చంద్రబాబు నాయుడు ఈజ్ అన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తెలంగాణలో అట్లా చాలా మందిని ఎన్కౌంటర్ చేసినటువంటి ఆయనకు ఆ పేరు చాలా ఉన్నది. ఆయన వెనుక చరిత్ర చెప్తే అది చాలా పెద్దగా ఉంటుంది ఆయనది. సో ఇప్పుడు తెలంగాణ ప్రజలను, తెలంగాణ పాత్రికేయులను కనుక నువ్వు ఏలు పెడితే మాత్రం అది యూట్యూబర్ కానీ ఇంకెవరన్నా కానీ ఇక్కడ జనంగా కావచ్చు, మేము ఇక్కడ ఊకునే పరిస్థితి లేదు. మీరు ఎంతమంది మీద కేసులు పెడతారో ఏం పెడతారో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇవన్నీ మీరు మానుకోకపోతే మాత్రం ఇక మీరు మళ్ళీ హైదరాబాద్ కూడా రానియం బిడ్డ గుర్తుపెట్టుకోరి. శనివారం ఆదివారాలు మీరు ఇక్కడికి వస్తారు కదా, పెండ కొడతాం రాళ్లతో కొడతాం. మీరు ఇట్లనే కనుక చేసి మా వాళ్ళని కనుక ఎంబడబడి ఇక్కడ నుంచి ఇల్లీగల్ కేసులు కనుక పెట్టే ప్రయత్నం చేస్తే మా పోలీసు వాళ్ళు, మా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నా, ఇక్కడ పోలీసు వాళ్ళు ఏందా ఆయనకు సెక్యూరిటీ ఇచ్చేది ఎక్కడిది? చంద్రబాబుకు సెక్యూరిటీ ఇక్కడ 40 మంది అట. వాళ్ళ జీతాల పైసలు పెడితే ఒక 500 మందికి ఇక్కడ కళాకారులకు, తెలంగాణ గురించి కొట్లాడిన కళాకారులకు వాళ్ళకు జీతాలు ఇవ్వచ్చు. నువ్వు అశోక్ నగర్లా, దిల్సుఖ్ నగర్లా నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలకు ఇంత బుక్కడి బువ్వ పెట్టవచ్చు. ఇక్కడ పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చుడు ఎక్కడిది? జూబ్లీ హిల్స్లో ఆయన గల్లీ మొత్తం బంద్ చేసుడు ఎక్కడిది? మీరు ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇక్కడోళ్ళను, ఇక్కడున్న రిపోర్టర్లను హింసించే ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆయన ప్రభుత్వానికి చెప్తున్నాం, మేము ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాం. పబ్లిక్ను తిరగబడే స్థాయి దాకా తీసుకోపోకండి. తెలంగాణ నైజమే చూస్తారు, మంచికి గొంగడేస్తారు, లేకపోతే గొడ్డలు పడతారు. కానీ నీ మీద డైరెక్ట్ గొడ్డలు కాదు, రాజకీయ గొడ్డలు పడతాము. నిన్ను నీ చరిత్రను ఇక్కడ కాదు అక్కడ కూడా భూస్థాపితం చేస్తున్నటువంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం మంచి చెప్పదలుచుకున్నాం అంతే. నమస్కారం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు లోకేష్ రెడ్ బుక్ అంటే ఎర్ర బుక్, మన కేవీఆర్ చెప్పినట్టు నేను కూడా ఇప్పుడు అదే పాదం వాడుతున్నాను. నా మీద కూడా దేశద్రోహం కేసు పెట్టుకోండి. తెలంగాణలో లోకేష్ ఎర్రి బుక్కు పాలన నడుస్తూ ఉంది. మరొక్కసారి నేను చెప్తున్నాను, ఎర్రి బుక్కు పాలన నడుస్తూ ఉంది. ఇక్కడ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు చాలా పెద్ద ఎత్తున దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులను కనీసం రాజ్యాంగానికి లోబడి, చట్టాలకు లోబడి మీరు చేయాల్సినటువంటి పని ఏదైతుందో దాన్ని విస్మరించి ఈరోజు తెలంగాణకు వచ్చి కనీసం చట్టాలను గౌరవించకుండా ఇష్టారీతిన, అంటే ఇది మీ రాజ్యం అనుకుంటారా, ఇది మీ ఆంధ్రప్రదేశ్ అనుకుంటారా? చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఖబర్దార్.
ఇది ఇక్కడ నడవై మీ చెల్లు మీ ఆంధ్రప్రదేశ్ నడుస్తాయి కావచ్చు, కానీ తెలంగాణ నడవై బిడ్డ గుర్తుపెట్టుకోండి. మీరు ఇట్లనే ఇంకా కొనసాగిస్తాం, తెలంగాణకు వచ్చి కూడా ఆజమాయిషి చేస్తామంటే తెలంగాణ తిరగబడితే బిడ్డ గుర్తుపెట్టుకోండి. మీరు తెలంగాణలో అడుగు పెట్టలేరు. మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క మొత్తం మూలాలన్నీ కూడా ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాయి. ఒక్కొక్క మూలాన్ని పునాదులతో కదిలిస్తామనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మీడియా సంస్థలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. మీ మీడియా సంస్థలు కూడా ఇక్కడే ఉన్నాయి. మేము ఎట్టి పరిస్థితులను వదలం మిమ్మల్ని. దయచేసి మరొక్కసారి చెప్తా ఉన్నాం, కేవీఆర్ ఎస్ లోకేష్ నువ్వు చెప్తున్నావు మళ్ళొక్కసారి, లిల్లీపుట్ లోకేష్ మళ్ళొక్కసారి చెప్తున్నాం, గుర్తుపెట్టుకో. లాలీపాప్ లోకేష్ గుర్తుపెట్టుకో. మంచి పద్ధతి కాదు ఇది. మా తెలంగాణ మీద నీ దౌర్జన్యం మంచి పద్ధతి కాదు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోము. ఏమనుకుంటున్నారు మీరు తెలంగాణకు వచ్చి? తెలంగాణ మీ యాజమాయిషి ఏంటి నాకు అర్థం కాదు. తెలంగాణకు వచ్చి మీ యాజమాయిషి ఎట్లా చేస్తారు? చట్టాలకు విరుద్ధంగా. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, అసలు రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం పనిచేస్తున్నాడా లేకపోతే ఎవరి కోసం పనిచేస్తున్నాడు? ఎవరి కోసం పనిచేస్తున్నాడు? తెలంగాణ కోసం పనిచేయాలి కదా రేవంత్ రెడ్డి. ఆంధ్ర చంద్రబాబు నాయుడుకు బానిసలాగా పనిచేస్తే ఎవరు ఊరుకుంటారు? ఇక్కడ తెలంగాణ సమాజం ఖచ్చితంగా తిరగబడతాం. మేమంతా తెలంగాణ ఉద్యమకారులం. మా జీవితాలన్నీ కోల్పోయి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం. ఇలాంటి తెలంగాణలో మేము ఖచ్చితంగా ఆవేదనతో ఆక్రోషంతో మాట్లాడతాం. ఇలాంటి తప్పులు జరిగితే బరాబర్ ఇట్లాంటివి ఎట్టి పరిస్థితులను కూడా మేము వదలము. చిన్న మాట అండి, వీళ్ళు ఎఫ్ఐఆర్లో ఎర్రి బుక్కు అని చాలా స్పష్టంగా నేను కూడా అన్నా కదా, దానికి ఎర్రి డాష్ అని ఒక బూతు పదాన్ని పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసి చాలా దుర్మార్గంగా ఈరోజు చేస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు. దానికి దేశద్రోహం కేసు పెడుతున్నారు. ఎర్రి బుక్కు అన్నందుకు దేశద్రోహం కేసు పెడతారా? అంటే నువ్వు రెడ్ బుక్ అనొచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగం అనొచ్చు. రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు ఒక రాజ్యాంగానికి ఏర్పాటు చేయొచ్చు. అలాంటిది ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎర్రి బుక్ రాజ్యాంగం అంటే నొప్పి వస్తుందా మీకు? మాకు ఆవేదన కలుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆక్రోషంతో ఉన్నాం తెలంగాణ సమాజం అంతా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయాలు మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. ఖచ్చితంగా మీరు ఇంకా కేసులు పెడతాం, ఇష్టారీతిన అరెస్ట్ చేస్తాం, ఇంకా ఇబ్బంది పెడతాం, థర్డ్ డిగ్రీ ఇస్తామంటే ఇక్కడ ఎవరు కూడా ఊరుకుంటూ లేరు. తెలంగాణ సమాజం తిరగబడితే మాత్రం ఖచ్చితంగా మీ పునాదులు కలుగుతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి పునరావృతం అయితే మాత్రం బాగుంటుందని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఒక యూట్యూబర్ రిపోర్టర్ హైదరాబాద్ సంబంధించినటువంటి కేవీ రెడ్డి తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయమై యూట్యూబ్లో మాట్లాడిండి అనేటువంటి ఒక పేరుతోటి బొబ్బిలి సర్కిల్ బడంగి అనేటువంటి ఒక పోలీస్ స్టేషన్లో, విజయనగరం జిల్లా బడంగి అనేటువంటి ఒక పోలీస్ స్టేషన్లో ఒక కేసుని నమోదు చేయడం అనేది జరిగింది. ఇదేంటంటే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడిండి అనేటటువంటి పేరుతోటి అతని మీద ఒక తప్పుడు కేసుని కట్టడం అనేది జరిగింది. అటు కేసుని అడ్డం పెట్టుకొని రిపోర్టర్ అయినటువంటి కేవీ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం విజయనగరం జిల్లా బొబ్బిలి సర్కిల్కి సంబంధించి బడంగిపేట ఎస్హెచ్ఓ సంబంధిత మొత్తం ఒక 6-7 మంది పోలీస్ సిబ్బందితోటి వచ్చి ఈరోజు కేవీ రెడ్డి రిపోర్టర్ని పట్టుకుపోవడం కోసం ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి లోకల్ రిపోర్టర్స్, మీడియా మిత్రులందరూ కూడా పోలీసులు మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తారు, 41A CRPC పాతది కానీ కొత్తది 35(3) అనేటటువంటి ఒక BNS యాక్ట్ ప్రకారంగా ఈ కేసులలో నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు అనేది మా మీడియా సోదరులు, హైదరాబాద్ మీడియా సోదరులు అందరూ కూడా మా నోటీసులు పెట్టడం జరిగింది. ఒక న్యాయవాదిగా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు స్పందించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందని కేవీ రెడ్డి రిపోర్టర్ ఇంటికి ఇక్కడ రావటం అనేటువంటి జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి సిఏ గారితో మాట్లాడినాం. సార్ మీరు ఇది బిలో 7 years పనిషబుల్ అఫెన్స్, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేటటువంటి ఒక జడ్జిమెంట్లో గౌరవ సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు ఇచ్చింది. ఇది మీరు పెట్టినటువంటి ఈ కేసు కూడా 152 కానీ 191 కానీ ఇవన్నీ కూడా బిలో 7 years పనిషబుల్ అఫెన్సెస్. మీరు నోటీస్ ఇవ్వండి, 35(3) ఆఫ్ BNS యాక్ట్ కింద నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు మా రిపోర్టర్ని తీసుకుపోవాలి తప్ప తీసుకుపోతే మాత్రం బాగోదు అనేటటువంటి విషయం కూడా మరి వారి దృష్టికి తీసుకుపోవటం అనేది జరిగింది. దాన్ని చాలాసేపు గంటల తరబడి చర్చ జరిగింది. మరి మీ ట్రాన్సిట్ వారెంట్ మీద మేము తీసుకుపోతాం, లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అనేటటువంటి విషయం కూడా చెప్పారు. ట్రాన్సిట్ వారెంట్ అమలు పరచాలన్నా
లోయర్ కోర్టులో, లోకల్ కోర్టులో ఒక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేటు లేకపోతే మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ముందల మీరు అమలు పరచాలన్నా, హాజరుపరచాలన్నా, ట్రాన్సిట్ వారెంట్ అమలు పరచాలంటే ముందు 41 ఏసీఆర్పీసీని అమలుపరచాలి. లేదు కొత్త చట్టం 35 క్లాస్ 3 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ని అమలుపరచాలి. అది ఇవ్వకుండా అరెస్ట్ చేసేటువంటి అధికారం మీకు లేదు. మీరు అట్లా వేస్తే మాత్రం చట్ట ప్రకారంగా మీరు చిక్కులు పడతారు. మేము కంటెంట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ కింద మేము కూడా కేసులు వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వద్దు అని చెప్తే వచ్చినటువంటి ఆఫీసర్ కూడా అర్థం చేసుకున్నారు, విన్నారు. మరి కేవీ రెడ్డి మన రిపోర్టర్ కమ్ యూట్యూబర్కు ఈరోజు 41 years సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చి ఇప్పుడే 9:09 సంబంధిత ఎస్హెచ్ఓ గారు, సిఐ గారు నోటీస్ ఇవ్వడం 41 years సిఆర్పిసి కింద అంటే లేటెస్ట్ చట్టం 35 క్లాస్ 3 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా ఈ నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ నోటీసులో మన కేవీ రెడ్డి గారిని 19/4/2026 నాడు సంబంధిత పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్టర్ వారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పేసి అపియర్ స్వతహాగానే న్యాయవాదిని పెట్టుకుని కానీ అపియర్ కామని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు ఇస్తూ నోటీసు ఇవ్వటం అనేటువంటి జరిగింది. నేను ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి పోలీసులకు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి పోలీసులకు కానీ ఒక్క న్యాయవాదిగా డిమాండ్ చేస్తున్నా. మీరు అధికారంలో ఉండేటటువంటి పార్టీలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ మీకుండేటటువంటి అధికారాలను ఉపయోగించుకొని మరి పోలీసుల మీద ప్రెషర్ చేసి, అమాయకులైనటువంటి పోలీసుల మీద ప్రెషర్ చేసి, రిపోర్టర్ల మీద, ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్నటువంటి న్యాయవాదుల మీద, లేదు ప్రజా సంఘాలలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి సోషల్ యాక్టివిస్టుల మీద మీ యొక్క దాడులు ఆపండి, దౌర్జన్యాలు ఆపండి, ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలని ఆపండి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకు అంటే ఇలా పోలీసులకు కూడా క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఇవాళ ఒక పార్టీ అధికారంలో ఉంటుంది, వాళ్ళు ఉరికిస్తే న్యాయం కోసం పనిచేసేటటువంటి రిపోర్టర్ల మీద, ప్రజాతంత్రవాదుల మీద, సోషల్ యాక్టివిస్టుల మీద దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, అనామత్ ఎత్తుకపోవటం, డిటైన్ చేయటం, రిమాండ్ చేయటం అనేటువంటిది చట్ట వ్యతిరేకం. మీరు అలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు ఏ పోలీసులు చేసినా న్యాయవాదులుగా మేము ఊకోం. ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయవాదులుగా మేము ముందరికి వస్తాం. అన్యాయం గురి అయినటువంటి బాధితుల పట్ల నిలబడతాం. కోర్టులలో కంటెంప్ట్ కేసులు వేస్తాం, క్రిమినల్ కేసులు కూడా పెట్టించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే న్యాయం మీరు ఆలోచించండి, చట్టాన్ని ఫాలో కాండి. చట్ట వ్యతిరేకంగా చేసేటటువంటి కార్యక్రమాలకు ఎవరు పాల్పడ్డా, పోలీసులు పాల్పడ్డా కూడా ఊరుకునేది లేదు. హైకోర్టులలో రిట్లు వేస్తాం, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ వేస్తాం అని మీ అందరి నోటీసులు పెడుతున్నాం. ముఖ్యంగా చట్ట వ్యతిరేకంగా ఏ రిపోర్టర్ని అరెస్ట్ చేయొద్దు. ఏ రిపోర్టర్ మీద దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా, ఏ రిపోర్టర్ని అరెస్ట్ చేసినా న్యాయవాదులుగా మేము ఊరుకోమని మీ అందరి నోటీసులు పెడుతున్నాం. కాబట్టి చట్ట ప్రకారం మీరు చట్టాన్ని అమలుపరచండి, బిఎన్ఎస్ అమలుపరచండి, బిఎన్ఎస్ అమలుపరచండి. చట్ట ప్రకారం మీరు చేయండి తప్ప ఈ రకంగా చేయొద్దని చెప్పేసి మేము రాష్ట్ర పోలీసుల్ని, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులందరినీ కూడా కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో లేదు ఏ రాష్ట్రంలోనైనా రిపోర్టర్లకు జోలికి వస్తే ఒక న్యాయవాదులుగా మేము ఊరుకోమని చెప్పేసి కూడా ఒక న్యాయవాదిగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. సమస్య ప్రశాంతంగా నోటీస్ ఇచ్చి మరి సంబంధిత పోలీసు అధికారులు వెళ్ళిపోతున్నారు కాబట్టిగా దీన్ని ఇంతటితోటి మరి భవిష్యత్తులో ఈ రకంగా ఎవరు కూడా రిపోర్టర్ల ఇండ్ల మీద దాడులు చేయటం, రిపోర్టర్లని ఎతకపోవటం, దొంగల్ని రిపోర్టర్లు ఏం చేశారండి, ఒక చట్టపరమైనటువంటి పద్ధతులలో వాళ్ళు వార్తలు రాస్తారు, యూట్యూబ్లలో వ్యాఖ్యానాలు చేస్తారు, లేదు టీవీలలో డిబేట్స్ పాల్గొంటారు. ఒకవేళ ఏ యూట్యూబర్ అయినా, ఏ రిపోర్టర్ అయినా చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేసినప్పుడు చట్ట వ్యతిరేకమైన పనుల మీద మీరు కేసులు కట్టండి, చట్ట ప్రకారంగా మీరు చర్యలు తీసుకోండి తప్ప చట్ట వ్యతిరేకమైనటువంటి పద్ధతులలో మీరు తీసుకుపోవడం, 3rd డిగ్రీలు ఉపయోగించడం చేయొద్దని నేను కోరుతున్నా. గతంలో ఇదే రిపోర్టర్ని కర్నూలుకు సంబంధించినటువంటి పోలీసులు తీసుకుపోయి 3 రోజులు అక్రమంగా డిటైన్ చేసి మరి చట్ట వ్యతిరేకమైనటువంటి పద్ధతులలో వాళ్ళు
థర్డ్ డిగ్రీలు ఉపయోగించారు. మేము వాళ్ళని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ మీద కూడా మేము కేసులు వేస్తాం. కావాల్సినటువంటి రక్షణ న్యాయవాదులకు కల్పించేటందుకు ఒక న్యాయవాదులుగా రిపోర్టర్లకు మేము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి మేమందరూ నోటీసులు పెడుతున్నాం. కర్నూలు 4th టౌన్ పోలీసులు మన కేవీఆర్ని అరెస్ట్ చేసినప్పుడు చాలా క్లియర్గా మాట్లాడినాం. తెలంగాణలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు ఆ రోజు మాట్లాడినాం. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి అందరం సావధానంగా పద్ధతిగానే చెప్పినాం. మరి ఇక చూస్తూ ఉంటే మరి రెడ్ బుక్ రాజ్యాంగం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఇంప్లిమెంటేషన్ అవుతుందని నిన్నటిదాకా మనం అందరం అనుకున్నాము. బట్ ఆ తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ అవుతున్నట్టు కనపడతా ఉంది. అసలు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు శనివారం ఆదివారం వస్తే ఏడుంటారు సార్? మీరు ఏడుంటారు అండి? తెలంగాణలో ఉంటున్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు. నీ కాపలా ఉండేది ఎవరండి? తెలంగాణ పోలీసులు. తెలంగాణ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నటువంటి తెలంగాణ పోలీసులు మీకు కాపలా ఉంటున్నారు. మా సొమ్ము తింటారు, మా గడ్డ మీద ఉంటారు. మా బిడ్డలని ఇలా మీ గురించి మాట్లాడుతూ ఉంటే ఏమన్నాడు ఆయన? ఏం తప్పు? అచ్చా, రెడ్ బుక్, ఎర్ర బుక్, ఎర్రి బుక్ అన్నందుకు మీకేదో ప్రాబ్లం అయింది. మీ టీడీపీ నాయకులు, మీ జనసేన నాయకులు, మీ కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, మీ టీడీపీ నాయకులు ఎన్నో డిబేట్లలో నేను క్లిప్పులు కావాలంటే పంపిస్తాను మీకు అందరికీ. బాజాప్తా అమలు చేస్తున్నాం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అని చెప్పేసి ఎన్నో టీవీ డిబేట్లలో మాట్లాడారు. ఆ క్లిప్పులు కావాలన్నా? ఎంతమంది మీద దేశద్రోహం కేసులు పెడతారు? పెట్టండి, తీయండి. అరెస్టులు చేస్తారా? ఏమి దొంగలా పోలీసులు? ఆయన ఇక్కడికి వచ్చిన పోలీస్ ఆయన మీది ఇది ఏపీఎస్ పరిధిలోకి వస్తుంది, మీరు ఎవరికి ఇంటిమేషన్ చేసి వచ్చారంటే ఎల్బీ నగర్ దగ్గర ఉంది కాబట్టి ఎల్బీ నగర్కి చేసేసినాం అని చెప్పారు. అసలు ఇది ఏ లిమిట్సో తెలియదు, మీకు ఏమైందో తెలియదు. వచ్చేసి రాత్రికి రాత్రి ఎత్తుకొని పోతామంటే చూస్తూ ఊకుంటుందా తెలంగాణ సమాజం? బాజాప్తా చెప్తున్నాం లోకేష్ గారు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. మొత్తం ఇది మీ కనుసన్నల్లోనే నడుస్తుందన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు తెలంగాణలో ఉందామనుకుంటున్నారా? 2016-17లో తోక ముడుచుకొని కరకట్టకు పారిపోయినట్టు మళ్ళీ తరమాలను మిమ్మల్ని. ఇల్లులను కూడా ఖాళీ చేపిస్తాం, బాజాప్తా చెప్తున్నాం. మీ ఇండ్లు, మీ నివాసాలు కూడా తెలంగాణ నుంచి పోవాల్సి వస్తుంది మీరు ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు మీరు పాల్పడితే. మా తెలంగాణ బిడ్డ రాజకీయాలు విశ్లేషిస్తే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విశ్లేషిస్తే నొప్పులు అవుతున్నాయా ఒకడొక్కడికి? మీరు ఎంతమంది చేస్తలేరు తెలంగాణ రాజకీయాలని? ఆంధ్ర పాలిటిక్స్ మీద ఆంధ్ర విశ్లేషకులు, ఆంధ్ర జర్నలిస్టులు, ఆంధ్ర ప్రాంత మిత్రులు ఎంతమంది చేస్తలేరు తెలంగాణలో? ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ స్టాండ్ తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే తెలంగాణ గడ్డని, తెలంగాణ నేలని కూడా మీరు హ్యూమిలేట్ చేసిరు, రకరకాలుగా కించపరిచినట్టుగా మాట్లాడిరు. అయినా కూడా మీరు సహనంతో ఉండలేదా? మీరు ఇవాళ వచ్చి మా తెలంగాణ గడ్డకు వచ్చిందేమో సీరణ మాట్లాడుతూ అన్నాడు. ఈ గడ్డకు వచ్చి మా ఇంట్లోకి వచ్చి మీరు డైరెక్ట్ అరెస్ట్ చేస్తాం, తీసుకుపోతాం, మాకు ప్రెషర్ ఉంది ఇవన్నీ అంటే ఇక్కడ చూస్తా ఎవరు ఊరుకోవట్లేదు. మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీకేమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ లిమిట్ వరకు మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటారా? ఏం చేస్తారో చూడండి. ఒకవేళ ఎర్రీ బుక్ అన్నందుకే మీకు కేసులు పెట్టాల్సి వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం పేరు పెట్టినందుకు లోకేష్ మీద కేసు పెట్టాలా? దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని చెప్తున్నందుకు టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టాలా? సో కాబట్టి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇది పద్ధతి కాదు. చెప్తున్నాగా, ఎంతమందిగా పృథ్వన్న మాట్లాడితే నేను విన్నా. తెలంగాణ రగుల్స్తామని, రగుల్చడం కాదు చెప్తున్న. తెలంగాణలో ఇలాంటి దుశ్చర్యలకు మీరు పాల్పడితే మీ ఆంధ్ర వ్యాపారాలు ఉండవు ఇక్కడ, మీ నాయకులు ఇక్కడ మనుగడ సాధించలేరు. గుర్తుపెట్టుకోండి. క్విట్ తెలంగాణ మూమెంట్ వస్తుంది. నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా చెప్పిన, క్విట్ తెలంగాణ మూమెంట్ చాలా దగ్గరలోనే ఉన్నది మీ ఈ అత్యుత్సాహాల వల్ల. ఇక మన తెలంగాణ పోలీసుల గురించి మాట్లాడాలి, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి. ఏం సార్, శాఖని చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పిరా, లోకేష్ నాయుడు గారికి అప్పచెప్పిరా, లేదా పవన్ కళ్యాణ్కి అప్పచెప్పిరా? ఎట్లా అంతా మీరు ఒకటే చీకట్ల కలుసుకుందామని చెప్పేసి పోలీసులని శాఖని మొత్తం అప్పచెప్పేసిరా ఆంధ్రప్రదేశ్కి? లోకేష్ నాయుడు గారికి అప్పచెప్పిరా? అందుకేనా మన పోలీసులను గుంపులుగా పెట్టేసి అక్కడ వాళ్ళ కాపలా కాస్తూ ఉన్నారు. మన తెలంగాణ బిడ్డలు అరెస్ట్ చేసుకపోతుంటే కళ్ళప్పకి చూస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. మీ పద్ధతులు మార్చుకోవాలి. ఇది కనుక ఇట్లనే కొనసాగితే తెలంగాణ సమాజం తిరగబడుతుంది. ఇవాళనే తెలంగాణ అస్తిత్వ వేదిక అని ఒకటి పురుడు పోసుకున్నది ఇవాళ తెలంగాణ గడ్డ మీద. వాళ్ళు ఇలా మాట్లాడిర్రు. ఇగో ఇట్లాంటివన్నీ కూడా దాని పరిధికే వస్తాయి. తెలంగాణ ఏకమవుతుంది. మీరు ఇక్కడ నుంచి బంద్ పెట్టండి, ఏమన్నా లీగల్గా ఫైట్ చేయండి. శనివారం ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారు కూడా అంతే. శుక్రవారం నాడే వస్తాయి అరెస్టులన్నీ, శుక్రవారం శనివారం. ఎందుకంటే శనివారం ఆదివారం కోర్టులు బంద్ ఉంటాయి. మంచిగా తీసుకుపోవచ్చు, 2 రోజుల పాటు వీళ్ళకి కావాల్సినట్టుగా చేసుకోవచ్చు. మీ సర్కారులు ఏం సర్కారులు? శనివారం ఆదివారం సర్కారులు ఇవి ఏమన్నా? సో దయచేసి ఈ పద్ధతులు మార్చుకోవాలి. మేము మీ జోలికి రావట్లేదు బిడ్డ. మీరు ఇట్లనే చేస్తే మేము రోజు మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎంతమందిని అరెస్ట్ చేస్తావో చేదు మరి. సో దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏపీ పోలీసులారా, మీ మీద మాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి
ద్వేషం లేదు, ఎలాంటి అది లేదు. రాజకీయ నాయకుల ఆటలో మీరు పావులు కాకండి. రేపు అధికారం మారితే, ప్రభుత్వాలు మారితే మీరు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇట్లా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడ పాయింట్ ఒకటే, లాస్ట్ 20 days బ్యాక్ 20 రోజుల కింద ఇదే కేవీ రెడ్డిని కర్నూలుకు చెందిన పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయి, సో ఆనాడు ఇంత మేము యాక్టివ్గా లేమొకటి, ఆ రోజు ఇక్కడ లేకపోవడం వల్ల, ఇక్కడికి రాలేకపోవడం వల్ల పోలీసులు తీసుకెళ్ళిపోయినారు. సో వీళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ లేట్గా ఇచ్చారు. కర్నూలు తీసుకెళ్ళి 3rd degree చేసి ఇదంతా జరిగిన తర్వాత తెలంగాణలో సో ఒక పెద్ద మూమెంట్ లాగా మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం, ప్రెస్ మీట్లు పెట్టిర్రు, పెద్ద చర్చ కూడా జరిగింది దీని మీద. జరిగిన తర్వాత కూడా మళ్ళీ రెండోసారి ఇంకొక విజయనగరం జిల్లా బొబ్బిలికి సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్ పోలీసులు మళ్ళీ ఒక 15-16 గంటలు జర్నీ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్దామనే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే, ఎవరి సహకారంతో ఇంత దారుణానికి ఒడిగడతారు అంటే, ఇక్కడున్న గవర్నమెంట్ సహకారంతో చాలా క్లియర్గా ఇక్కడ ఉన్నది కూడా మా ప్రభుత్వమే అని ఆంధ్రప్రదేశ్కు చెందిన పోలీసులు ఫీల్ అవుతున్నారు. అక్కడున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ తెలంగాణలో ఉన్నది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే, ఎన్నిసార్లైనా మనం పోవచ్చు అని. ఈరోజు సెకండ్ టైం కేవీఆర్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా పోలీసులు లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేకుండానే వచ్చారు. అడిగిరు ఏ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఎల్బీ నగర్ అన్నారు. ఈ ఇల్లు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాదు, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. సో అక్కడ వాళ్ళు దొరికిపోయారు, క్లారిటీ లేదు వాళ్ళకి. దాని తర్వాత గట్టిగా అడగడంతో మళ్ళీ లోకల్ పోలీసులకు అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఫస్ట్ టైం అరెస్ట్ చేసిర్రు, కొట్టిర్రు, పంపించిర్రు, ఇక్కడ పెద్ద మూమెంట్ జరిగింది. అయినా కూడా వీళ్ళకి కనీసం ఇది కూడా లేదు అని అంటే ఎవరి సహకారంతో చేస్తున్నట్టు? సో ఇప్పుడు మళ్ళీ గట్టిగా అడగడంతో ఎట్టి పరిస్థితిలో పంపించేది లేదు మొత్తం అని ఈ రోడ్డంతా బ్లాక్ చేయడంతో ఏం చేసేది లేక వాళ్ళు మాట్లాడుకొని చివరికి పోలీసులు కూడా ఏం చేస్తాం మేము, వాళ్ళు చెప్పింది చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. అంటే ప్రభుత్వాల చేతిలో పోలీసులు కూడా కీలుబొమ్మలుగా మారినటువంటి దారుణమైన దుస్థితి ఇది తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఇంకా భయంకరంగా ఉంది. వాళ్ళు చెప్తున్న మాటలు వింటే ఇంకా అనిపిస్తున్నది అసలు లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉన్నది అని. అంటే ఎవడి గవర్నమెంట్ ఉంటే వాళ్ళ చెప్పు చేతుల్లో పోలీసులు పనిచేయాలి, లేకపోతే నీకు పోస్టింగ్లు ఉండవు, లేకపోతే ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఇంకోటి ఉంటుంది. సో వాళ్ళు అదే అంటున్నారు, ఇంకా మేము ఇక్కడి నుంచి కనుక సైలెంట్గా వెళ్ళిపోతే మమ్మల్ని అన్ఫిట్ అంటారు, మేము ఏం చేయాలి, మాకు ఇంకా ఆప్షన్ లేదు, ఆల్టర్నేట్ లేదు, ఏం చేయాలని అడుగుతున్నారు. సో మేము గట్టిగా నిలబడితే ఇప్పుడు నోటీస్ ఇచ్చి రేపు పొద్దున మళ్ళీ రండి, విజయనగరం రండి అంటున్నారు. అసలు ఇంత కేసు ఏముంది? ఆ కేసు ఏంది అంటే, పెట్టిన ఎఫ్ఐఆర్ ఏంటంటే ఎవరో ఒక దళిత వ్యక్తిని తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇప్పించారు. ఆ కంప్లైంట్లో ఏముంది, రాజ్యాంగం రాజ్యాంగం అన్నాడు కేవీఆర్ అన్నది ఆ కంప్లైంట్లో ఉన్నది. వీడియో చూసినాం మేము, సరే ఇది నిజంగానే ఈ మాట అంటే కనుక ఖచ్చితంగా తను చేసింది తప్పే అని మేము కూడా అనుకున్నాం వచ్చేటప్పుడు. కానీ ఆ వీడియో ప్లే చేసిన తర్వాత పోలీసుల ఫోన్లో ఉన్న వీడియోని మేము చూసిన తర్వాత అది ఎర్రి బుక్ అన్నది. ఇప్పుడు ఆయన రెడ్ బుక్ అని ఒకటి పెట్టింది కదా రాజ్యాంగానికి, అసలు ఆ రాజ్యాంగాన్ని అవమానించడమే దానికి పేరు పెట్టడం రెడ్ బుక్ అని. రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది ఎక్కడైనా? రాజ్యాంగం ఏదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఉంటుంది, రెడ్ బుక్ రాజ్యాంగం ఎట్లుంటుంది? సో తనేమన్నాడంటే ఎర్రి బుక్ రాజ్యాంగం అన్నాడు, దాన్ని ఎర్రి రాజ్యాంగం అని అన్నాడని తన మీద కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ ఎవడో చేసిండు, మరి చేసిన వాళ్ళు కంప్లైంట్ కరెక్టా, వీడియోలో ఏముందన్నది పోలీసులు చెక్ చేసి ఆ SHO కేసు పెట్టాలి కదా. కనీసమైన అవగాహన లేదు. మరి మీరు ఎట్లా పెట్టిరు కేసు, ఎట్లా పెట్టిరంటే మీరు కోర్టులో ఛాలెంజ్ చేసుకోండి. 15-20 గంటలు జర్నీ చేసి ఇంత దూరం వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇప్పుడు ఆ బండిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన ట్యాక్సుల పైసలు దండగా, పెట్రోల్ పైసలు, పోలీసులకు ఇచ్చే జీతాల దండగా, అక్కడ వాళ్ళు పనిచేసిన ప్రజల సమస్యల మీదనో ఇంకో దాని మీదనో లా అండ్ ఆర్డర్ మీద వాళ్ళు పనిచేయగలుగుతారు. అంటే ఒక 3 రోజుల సమయం పోలీసుల సమయాన్ని కూడా వృధా చేసిరు, డబ్బులు కూడా వృధా చేసిరు ప్రజలకి. ఎంత దారుణం ఇది! అంటే ఫేక్ ఎఫ్ఐఆర్, అసలు ఆ ఫేక్ ఎఫ్ఐఆర్ అనేది క్లియర్ కనబడుతున్నది. సో ఈ గవర్నమెంట్, మేము తెలంగాణలో ఉన్నాం కాబట్టి అవతల వాడు ఎంత అరాచకం చేసినా వాడి కర్మ ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నది? తెలంగాణ ఇళ్లల్లోకి చొరబడి ఆంధ్ర పోలీసులు ఎంటర్ అయ్యి మమ్మల్ని బెదిరిస్తున్నారు. నీకు కూడా ఇబ్బంది అవుతుంది, నువ్వు నా విధులు అడ్డుకుంటున్నావు అంటాడు. నా ఇంట్లోకి వచ్చి, నా తెలంగాణ వాళ్ళ ఇంట్లోకి వచ్చి నా విధులు అడ్డుకుంటున్నావు అంటాడు. ఎవరు వీళ్ళు చెప్పడానికి? ఎంత దుర్మార్గం ఇది! రేవంత్ రెడ్డి ఏం నడుస్తున్నది? ఎవరు రాజ్యాంగం నడుస్తున్నది ఇక్కడ? అంటే అదే రెడ్ బుక్ రాజ్యాంగం తెలంగాణలో కూడా ప్రవేశపెడదాం అనుకుంటున్నావా? సో ఖచ్చితంగా దీనికి ఎక్కడో దగ్గర ఎండ్ కార్డు పడాలి.
ఇప్పుడు సింపుల్గా ఏమంటారంటే వాళ్ళంతా ఎవరో ఒకరు యూట్యూబ్లు వాళ్ళ పొలిటికల్ ఆలోచనలు ఉన్నాయంటే మరి మీరు నడిపిస్తున్న ఛానల్స్ కూడా ఉన్నాయి కదా. మరి ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే సో వాళ్ళు ఏం మాట్లాడారు, కంటెంట్ ఏముంది అన్నది ఇంపార్టెంట్ కదా. రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టాలు ఏం చెప్తున్నాయి, వాళ్ళకి మాట్లాడే హక్కు ఉన్నదా లేదా అన్నది ఇంపార్టెంట్. ఒకవేళ బూతులు మాట్లాడితే, ఇంకో రకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడితే కంప్లైంట్ చేయించండి, ఎఫ్ఐఆర్ చేయండి, అరెస్ట్ చేయండి, ఎవడొద్దు అన్నాడు. లేని దాన్ని క్రియేట్ చేసి ఎర్రి బుక్కుని ఎర్రి డాష్ అని వీళ్ళే క్రియేట్ చేసి వీళ్ళే ఎఫ్ఐఆర్లో పెట్టి పోలీసులే తప్పు చేసి ఇక్కడ పోలీసులను అరెస్ట్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేసిన ఆ ఎస్హెచ్ఓని ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేయాలి ఫస్ట్. సో ఇక్కడున్న గవర్నమెంట్ తక్షణం ఇట్లాంటి అరాచకాలకు పాల్పడితే కనుక మీకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ.